హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, ఆయా చౌకీదారు ఉద్యోగాలతో పాటుగా ఇంకా ఇతర కొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఎటువంటి పరీక్ష లేకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. అలాగనే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసేయండి. మరి నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఏ ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 6 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్న పోస్టుల వారీగా వారికి కావాల్సినటువంటి శాలరీ డీటెయిల్స్ గురించి, ఏజ్ లిమిట్స్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి, వేకెన్సీస్ గురించి, రోస్టర్ పాయింట్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో వీటిని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మొదటగా చూసినట్లయితే ఇక్కడ మనకి మేనేజర్ లేదా కోఆర్డినేటర్ అనే ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ఒక్క పోస్ట్ను మాత్రం పార్ట్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు. ఆ పోస్ట్ గురించి క్లియర్గా చెప్తాను. అలాగే ఏజ్ లిమిట్స్ కూడా అందరికి సంబంధించి కూడా 25 నుంచి 42 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, శాలరీ డీటెయిల్స్ డిఫరెన్స్ ఉన్నాయి, క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ మేనేజర్ లేదా కోఆర్డినేటర్ సంబంధించి శాలరీ డీటెయిల్స్ వచ్చేసి 23,170 రూపాయలుగా మెన్షన్ చేశారు. మీరు క్వాలిఫికేషన్ చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సోషల్ వర్క్ MSW లేదా మాస్టర్స్ డిగ్రీలో సైకాలజీ, MSc హోమ్ సైన్స్, చైల్డ్ డెవలప్మెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. 18,536 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సోషల్ వర్క్ లేదా PG డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 2 years రెలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. థర్డ్ వన్ వచ్చేసి నర్స్ అనేటువంటి ఉద్యోగాన్ని కూడా భర్తీ చేస్తున్నారు. 11,916 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ANM క్వాలిఫికేషన్తో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డాక్టర్ పార్ట్ టైం విధానంలో డాక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 9,930 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. MBBS క్వాలిఫికేషన్తో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆయా అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 6 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ రోస్టర్ పాయింట్ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి పసిపిల్లలను మరియు 6 సంవత్సరాల పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడంలో ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే చౌకీదార్ అన్నటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 7,944 రూపాయలుగా మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి మంచి వ్యక్తులు అయ్యండి, ఆల్కహాల్కి, చెడు వ్యసనాలకి దూరంగా ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగనే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకి అనంతపురం జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే చూస్తున్నాం. అనంతపురం జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడపబడుతున్న మిషన్ వాత్సల్య పథకం కింద స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ SAA శిశుగృహ నందు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మేనేజర్ లేదా కోఆర్డినేటర్ అనే ఉద్యోగాన్ని ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. సో అన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక డాక్టర్ మాత్రం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే సెకండ్ మనం వచ్చేసి సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ వచ్చేసి ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. నర్సు వచ్చేసి కూడా ఒక ఖాళీని, డాక్టర్ వచ్చేసి ఒక ఖాళీని, ఆయా వచ్చేసి 6 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. చౌకీదార్ వచ్చేసి ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. సో ఈ విధంగా నోటిఫికేషన్ ద్వారా 11 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక మీరు కనుక ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ కింది భాగంలో మనకు అప్లికేషన్ ఫామ్ కూడా మెన్షన్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసుకొని మన అప్లికేషన్తో పాటుగా ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్ సంబంధించిన డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటెస్టెడ్ చేసి అప్లికేషన్ పాటుగా అటాచ్ చేసి అప్లికేషన్ క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ అనమాట. ఆఫ్లైన్ మోడ్లో పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. సో చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేసి అప్లికేషన్ పాటుగా అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్ మనం చూసినట్లయితే జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి అనంతపురం వారి కార్యాలయం నందు 8/12/2025 నుంచి 14/12/2025 వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ నెల 8వ తారీఖు నుంచి 14వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలంటే అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి.
ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.